సోదరులారా, అందరికీ నమస్తే. ముఖ్య విషయం, నాకు తెలిసిన విషయం, తిరిగి నేను మాట్లాడుతున్న విషయం. కొన్ని సందర్భాలలో తండ్రి కొడుకుల గొడవలలో కొన్ని పంచాయతీలకు, చిన్న చిన్న పంచాయతీలకు పోతాను. పెద్ద మనిషి కాదు కానీ చిన్నగా అట్లా ఎవరైనా పిలిస్తే సామరస్యంగా మాట్లాడడానికి పోతాను. నా దగ్గర ఒక సమస్య ఎదురైంది. ఏంటిది అంటే, మేము తండ్రి చెప్తున్న సంభాషణ ఏంటిది అంటే, అయ్యా వాళ్ళు నాకు 4 కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళు రూపాయి కూడా సంపాదించి నా చేతికి ఇయ్యరు. వాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వచ్చి నీ కష్టం ఏమైంది, నువ్వేం చెప్తాను, మాకు డబ్బులు ఏం సంపాదిస్తున్నావు అని ప్రశ్నిస్తారట. అది కరెక్ట్ కాదు. కొడుకులు సంపాదించి కొడుకులను 18 సంవత్సరాలు 20-25 సంవత్సరాలు పెంచిన తర్వాత కూడా నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడి నువ్వేం సంపాదిస్తున్నావు, నాకు ఇది పడకరా అది పడకరా అని అనడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా కొడుకులు అనేవాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ పిల్లలు చిన్నవాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. ఒక దగ్గర 4 లక్షల మంది మన వీడియో చూస్తూ ఉంటారు. 4 లక్షల మంది అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ప్రకారం అంటే ఒక 400 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు మనకు. చూడండి బ్రదర్స్, దయచేసి మీరందరూ కూడా గమనించాలి. తండ్రి తల్లి కష్టపడి పెంచిండ్రు. మీ సంపాదన తల్లిదండ్రికి ఇచ్చి, లేదా తల్లిదండ్రుల సంపాదన అందరిది కలిపి ఒక దగ్గర వేసి ఒక ప్లాట్ కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడము అట్లాంటివి చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ కొడుకుల సంపాదన, మీ సంపాదన మీ దగ్గరే ఉంచుకొని, మీ ఖర్చులలో తీసుకొని, మీ ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకొని, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి అవసరం పడేటల్లా తండ్రి మీ సంపాదన ఇది నువ్వేం చేసినా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి తెచ్చి అనడం కరెక్ట్ కాదు. ముగిసిగా చెప్పే ఒకటే, దయచేసి తండ్రులు పిల్లలను ఇబ్బంది పెట్టకండి, పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవారు పేజీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు కష్టపడి నేను పోషించినందుకు వారిని నువ్వు పోషిస్తావని ఆశతోటి మరి నువ్వేం చేస్తున్నావు ఇవాళ, వారు సంపాదించిన సంపాదన ఏమున్నది అని అడిగి వారిని ఇంకా టార్చర్ చేస్తున్నారు పిల్లలు కొంతమంది. అది కరెక్ట్ కాదు. మీరు సంపాదించిన సంపాదన అంతా తల్లిదండ్రులు కలిసి, ఒకవేళ కలిసి ఉంటే కలిసి దగ్గర వేసుకొని రూపాయి సంపాదించుకోవాలి, అదొక భాగం. కానీ ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల సంపాదన అడిగి మీరు డబ్బులు ఇవ్వట్లేదని ఇబ్బంది పెడుతున్నారు చాలామంది. అలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. దయచేసి దీన్ని సరి చేసుకోవాలని నేను వీడియో ముఖంగా యవనస్తులైన పిల్లలకు ఈ వీడియో చేసి చూపెడుతున్నాను. దయచేసి చూడండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికి ఉపయోగపడేది. రైట్ బ్రదర్స్.